నేను చాలా గర్వంగా ఈరోజు మేము సైతం అనే షో మీ అందరి ముందు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ కాన్సెప్ట్ నాకు ఎప్పటి నుంచో మైండ్లో ఉంది, ఇలాంటి ఒక షో చేయాలి అని చెప్పి. అది ఎలా ఫార్మాట్ చేయాలో అర్థం కాలేదు నాకు, ఎలా తీసుకురావాలో ఇదంతా, ఇంత పెద్ద ఐడియాని ఒక ఫార్మాట్లోకి, ఒక టెలివిజన్ షో లాగా ఎలా చేయాలో అని 2 years నుంచి నేను దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. మనం అనుకునేది జరుగుతుంది అంటారు చూడండి, దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. నాన్నగారి మంచి ఫ్రెండ్ సుశీల్ కుమార్ షిండే గారు ఇంతకుముందు మన గవర్నర్గా కూడా చేశారు. ఆయన డాటర్ స్మృతి షిండే నాకు అక్క లాంటి సిస్టర్ లాంటి అమ్మాయి, అండ్ షీ లివ్స్ ఇన్ బాంబే. తను టెలివిజన్ షోస్ చేస్తూ ఉంటుంది. చాలా రోజుల నుంచి ఒక 6 monthsగా నేను కలవాలి లక్ష్మి అంటే ఏంటో అర్థం కాలేదు. సరే ఒకసారి రెండక్క కలుద్దామని మీట్ అయినప్పుడు దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ షో. నేను డ్రీమ్ చేసిన షో వాళ్ళు ఆల్రెడీ హిందీలో మిషన్ సప్నే అని చేస్తూ ఉన్నారు. అండ్ షీ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ టు ద సౌత్. అండ్ లక్ష్మి, నువ్వు తప్ప నాకు ఇంకెవరూ తెలీదు ఈ షోని హ్యాండిల్ చేయగలిగింది అని చెప్పి. నేను అక్క బిఫోర్ షీ ఫినిష్డ్ ఇట్ ఐ సెడ్ ఐమ్ డూయింగ్ దిస్ షో. ఎంత డిఫికల్టో తెలుసు, బికాజ్ హిందీలో యాక్టర్స్ ముందుకు వస్తారు దేనికైనా పద చేద్దాము అని చెప్పి. మన తెలుగు వాళ్ళని ఇదిగో ప్రెస్ మీట్కి రావడానికి నా తల ప్రాణం తోక్కొస్తుంది. అలాంటిది ఇలాంటి ఒక షో చేయాలి అనుకున్నాను, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏది ఈజీగా ఉన్నది నాకు రాదు చేయడం. It has to push your boundaries. As an artist, you have to always push your boundaries. Next, ettu edi ani chustu vellali. And ee show nenu first episodes avi chesinappudu ఆ ఫస్ట్ డే నేను ఆ సెట్లో కూర్చున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నేను ఎంతవరకు చేసింది ఒక ఎత్తు, ఈ షో చేయడానికి కోసమని దట్ ఐ డన్ సో మచ్ వర్క్ అని, ఫిల్మ్లో కానీ టెలివిజన్లో కానీ. ఒక వ్యక్తిగా నన్ను ఒక షో ఇంత బ్రేక్ చేసింది లేదు, మళ్ళీ రీబిల్డ్ చేసింది కూడా లేదు. ఎమోషనలీ, ఒక పర్సనలీ ఆల్సో ఇట్ హెస్ బిన్ వెరీ గ్రాటిఫైయింగ్ ఇలాంటి ఒక షో చేయడం. అండ్ నేను పలానా వాళ్ళని ఫోన్ చేశానా, అడిగానా, మీరు అడగకముందే అది చెప్పేస్తున్నారు. ప్రతి వాళ్ళని అడిగాను, రాకపోతే వాళ్ళే తప్పు, అది కూడా రాసేసుకోండి. బికాస్ దిస్ ఇస్ అ షో, మనకంటే పెద్ద షో ఇది. ఒక వ్యక్తిగతంగా నువ్వు ఒక హీరో కన్నా, ఒక హీరోయిన్ కన్నా, నువ్వు ఎంత పెద్ద హీరో, ఎంత చిన్న హీరో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ యాజ్ వాట్ యూర్ డూయింగ్. ఇది నీకంటే పెద్ద షో. బికాజ్ మీ వల్ల ఒక లైఫ్ని కంప్లీట్లీ ఇంకా నిరాశ పడిపోయి, ఇంకా జీవితంలో ఇంకా వేరే ఏ దారి లేదు అనుకున్న వాళ్ళని తీసుకొని వాళ్ళకు ఒక కొత్త హోప్నిచ్చి లైఫ్కి ఒక కొత్త మార్గం చూపించడం, అది ఎంతమందికి సాధ్యం అవుతుందండి? అలాంటి ఒక షో మీ చేతికి వచ్చినప్పుడు, మీ వల్ల చేయగలిగినప్పుడు, నేను నా విన్నపం అదే పెద్ద హీరోస్కి, హీరోయిన్స్కి, అందరికీ. ఐ మీన్ ఆల్ ద యాక్ట్రెసెస్ హ్యావ్ సెడ్ ఎస్. ఒక్కరు కూడా నో అని చెప్పలేదు. హీరోలతోటి నేను గొడవ పడుతున్నాను, ఇంకా వాడు అందరినీ తీసుకొస్తాను, సాధిస్తాను నేను దాన్ని కూడా. బట్ ఇట్ హ్యాస్ టు రీచ్ టు యాజ్ మెనీ పీపుల్. అండ్ ద కాన్సెప్ట్ ఎందుకు ఈ షో తీసుకున్నాను అంటే, మన వల్ల ఒక దేశాన్ని బాగు చేయలేకపోయినా, ఒక రాష్ట్రాన్ని బాగు చేయలేకపోయినా, మన ఊరును బాగు చేయలేకపోయినా, మన పక్కనుండే తోటి మనిషికి ఏదో ఒక సహాయం మన వల్ల అవుతుంది అని ఈ షో ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అండ్ ఈ షోని చూసి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎంత చేయగలిగితే, రకుల్గానే దిగొచ్చి ఒక కూరగాయలు అమ్మగలిగితే, మీరు మీ ఇంట్లో పనిచేసే వాళ్ళ పిల్లలు చదువు చూసుకోవచ్చు. మీరు చదువుకి డబ్బులు ఇవ్వకపోయినా మీరు ట్యూషన్ చెప్పించవచ్చు వాళ్ళకి. ఏదైనా ఒక గివింగ్ బ్యాక్ అనే భావన మనం పుట్టిన తర్వాత తీసుకోవడమే నేర్చుకుంటామండి. గాలి పీల్చడం తీసుకుంటాం, భూమి మీద నిలబడడం తీసుకుంటాం, నీళ్లు తాగడం తీసుకుంటాం, అన్ని పంచభూతాలని మనం ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటాం. ఎన్నని మనం వెనక్కి తిరిగిస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్ అని, మనం పొల్యూషన్ అని, ఇవన్నీ చాలా మాట్లాడడానికి ఉంటాయి. కానీ ఆ వేలో వెళ్లకుండా నేను దిస్ ఇస్ ద టైమ్ టు గివ్ బ్యాక్. అండ్ ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ రానా, బికాజ్ తను ఎంత బిజీగా ఉన్నాను, నేను ఏది అడిగినా హీ నెవర్ సెజ్ నో. ఈరోజు కూడా ప్రెస్ మీట్కి రావాల్సింది, తను జపాన్కి వెళ్ళి, మళ్ళీ నేను బెంగళూరు పెళ్ళికి వెళ్ళి
ఈరోజు చాలా సిక్గా ఉన్నాడు. సో దట్స్ ద ఓన్లీ రీజన్ హీఈస్ నాట్ హియర్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, రకుల్ కానీ ఇక్కడ చూసిన యాక్టర్స్ అందరూ కానీ, నేను అందరినీ బిజీ యాక్టర్స్నే పిలుచుకున్నాను. సో వాళ్ళ టైం తీసుకొని పక్కన పెట్టి ఊరికే ఒక సెట్కి వచ్చి ఈ షో చేసేది కాదండి. ఫస్ట్ బయట చేసేది ఒకటి ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ సెట్ లోపలికి రావడం ఉంటుంది, వీళ్ళు ఇచ్చే బైట్స్ ఉన్నాయి. జస్ట్ ఇట్స్ నేను టీవీ షోలో దీన్ని బాహుబలి అని పిలుస్తున్నాను నేను, అంత ఎఫర్ట్ అవుతుంది దీంట్లో. అండ్ అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా. ఈ షోకి ఇంత క్రేజీ ఆల్రెడీ వచ్చిందంటే మీ వల్లే. నాకు మీరిచ్చే ఇన్స్పిరేషన్, మీరిచ్చే ప్రోత్సాహమే నేను ఇంకా ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి, నా వల్ల ఒక 10 మందికి హెల్ప్ చేయగలిగితే చెయ్యాలి అన్న ఒక పట్టుదల నాకు ఇంకొంచెం ఇన్స్టిల్ చేసేది మీరందరే. ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. తప్పటి మాట్లాడుకుంటూ తెలుగుని ఏమీ తెలియని దాన్ని ఈ 4-5 సంవత్సరాల్లో ఇంత దూరం వచ్చానంటే ఇట్స్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్ మై ఫ్యాన్స్, my family fans, really super grateful. And I have to specially mention my team. Vamsi Gani, oka director, he's just put everything aside and he's working relentlessly on the show. My director, my production manager Rao Garu Gani, my accountants, my direction team, వాళ్ళు పడేంత కష్టం అండి. నేను వచ్చి చాలా తక్కువ చేసేది ఈ షోలో. They have put in the entire effort for the show. 5 గంటలకి జెమినీ టీవీలో స్టార్ట్ అవబోతుంది మేము సైతం అనే షో. ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్